ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది సిక్స్త్ క్వశ్చన్ ఏంటిది? ప్రూవ్ దట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ prove that the point of intersection of two perpendicular tangents, two perpendicular tangents to the hyperbola x square by a square minus y square by b square is equal to 1 lies on the circle x square plus y square is equal to a square minus b square. ఓకేనా? ఇటువంటిదే మనకి ఎలిప్స్లో కూడా చేసాం. డైరెక్టర్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వచ్చింది. ఏ ఈజ్వల్ టు బీ అవుతుంది కాబట్టి 2a స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్వల్ టు 2a స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్. అలాగే సర్కిల్స్లో కూడా మనం ప్రూవ్ చేసాం. సర్కిల్స్లో ఉంటుంది, ఎలిప్స్లో ఉంటుంది, అలాగే పారాబోలాలో కూడా ఉంటుంది. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్. పర్పెండిక్యులర్ టాంజెంట్స్ని డ్రా చేస్తే దాని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఎనీ టూ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ది ఎక్స్టర్నల్ పాయింట్ టు ది హైపర్బోలా, అలాగే ఎలిప్స్. హైపర్బోలా అయితే ఈ ఈక్వేషన్ వస్తుంది. హైపర్బోలాకి మనం డ్రా చేసామనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నీ కూడా ఆ లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రాన్ టు ది hyperbola x square by a square minus y square by b square is equal to 1 is lies on the that means locus కాబట్టి x square plus y square is equal to a square minus b square, that is circle. అర్థమైందా? దాని లోకస్ ఏమవుతుందన్నమాట? సర్కిల్. రైటా? ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేయడం మీన్స్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సర్కిల్స్లో చేసాం, ఎలిప్స్లో చేసాం, పారాబోలాలో కూడా చేసాం. ఓకేనా? ఇది స్టాండర్డ్ హైపర్బోలా అనుకుందాం. ఇలా ఉందనుకోండి. ఇది డైరెక్ట్రిక్స్. పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రాన్. ఇలాగ ఏదన్నా పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రా చేస్తే ఇలా ఈ రెండు పర్పెండిక్యులర్, అలాగే ఇదే పాయింట్ దగ్గర నుంచి ఎలా డ్రా చేసాం అనుకోండి. అలాగే ఈ పాయింట్, ఇలాగ పాయింట్లన్నీ కూడా మనం ఆ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రా చేస్తే మనకి అది ఏమవుతుంది? ఒక సర్కిల్ మీద ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని కూడా ఇలా ఒక సర్కిల్ మీద ఉంటాయి. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇదే అనమాట. సెంటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే సర్కిల్ యాక్చువల్లీ ఇలా కాదు, సర్కిల్ ఏమవుతుందంటే దీని సెంటర్ కూడా 0 0 కాబట్టి సర్కిల్ ఈ విధంగా వస్తుంది. అదవుతుందా? వీటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నీ ఇక్కడ మీట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఇలా డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ మీట్ అవుతాయి. అంటే సెంటర్ 0, 0 అయి ఉంటుంది. దాని సర్కిల్కి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఈ విధంగా సర్కిల్ దాని యొక్క లోకస్ ఏమవుతుందన్నమాట? సర్కిల్. అది ప్రూవ్ చేయమన్నాడు. అదవుతా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, లెట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సొల్యూషన్. లెట్ p x1
comma y1 be the point of intersection of two perpendicular tangents to the hyperbola to the hyperbola x square by a square minus y square by b square is equal to 1. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నౌ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ to 1 with slope m is ఏంటిది y is equal to mx plus or minus square root of a square m square minus b square అనుకున్నాం. అర్థమవుతుందా? ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ది 1 విత్ స్లోప్ m ఈజ్, దీంట్లో 2 టాంజెంట్స్ ఉన్నాయి కాబట్టి అర్థమైందా? ఈ రెండు కూడా దేని నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, సిన్స్ px1 y1 ఈజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ రెండు ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం పి అనుకున్నాం కదా. ఈ విధంగా 2 ట్యాంజెంట్స్ డ్రా చేసాం అనుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ట్యాంజెంట్స్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ ఈ విధంగా డ్రా చేసాం. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం px1, y1 అనుకున్నాం. px1 y1 అనుకుంటే ఈ లైన్ మీద x1 y1 ఉంటుంది, ఈ లైన్ మీద కూడా x1 y1 ఉంటుంది కదా. సిన్స్ px1 y1 ఈజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే పాయింట్ లైజ్ ఆన్ 2 లైన్స్. ఈ 2 లైన్స్ కూడా దీని నుంచి పాస్ అవుతున్నాయన్న ఒకటే అర్థం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే, లేదంటే ఈ పాయింట్ ఈ 2 లైన్ల మీద ఉంటుందన్నది కానీ సేమ్ ఒకటే మీనింగ్. సిన్స్ px1 ఈజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అప్పుడు ఈ పాయింట్ దీని మీద ఉంటుంది కాబట్టి y1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది mx1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి. y1 మైనస్ mx1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. జాగ్రత్తగా గమనించాలి మనం ఏం చేస్తున్నాం అనేది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే y1 మైనస్ mx1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీని హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ పోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓపెన్ చేసాను దీన్ని, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, a స్క్వేర్ ప్లస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2ab 2x1 y1 m 2m x1 y1 అన్న రాసుకున్న పర్లా. దీని అన్ని ఇటువైపు తీసుకొచ్చండి. a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. a స్క్వేర్ m స్క్వేర్, ఇక్కడ m స్క్వేర్ ఇక్కడ m స్క్వేర్ కామన్ ఉంది కదా, m స్క్వేర్ కామన్ తీసేయండి. m స్క్వేర్ కామన్ తీసేస్తే x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ m స్క్వేర్, తర్వాత m దగ్గర మైనస్ 2x1 y1 m ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్
స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్, సారీ ఎం స్క్వేర్ ఇక్కడ కామన్ తీసాం కదా ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎంఎల్లో ఉంది, అర్థమవుతుందా? ఈ టైప్ మనం చాలా క్వశ్చన్స్ చేసాం కదా. ఈ క్వశ్చన్ ఇది ఈక్వేషన్ ఏ విధంగా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎంఎల్లో ఉంది. హెన్స్ ఇక్కడ ఏమవుతుంది, హియర్ m1, m2 ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. రూట్స్ ఆఫ్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, m1 ప్లస్ m2. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత, మైనస్ b బై ఏ. b అంటే ఇక్కడ ఎంత, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2x1 y1 బై మైనస్ b బై ఏ, x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ m1 m2 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు c బై ఏ, అంటే y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై c స్క్వేర్, అంటే a అంటే x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇదంతా a, ఇది b, ఇది మొత్తం c అనుకుంటే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో మనం అనుకున్నాం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది కదా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్సెల్లో, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంఎల్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్సెల్లో ఉంటే x1 x2 ఆర్ ది రూట్స్ అవుతాయి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంఎల్లో ఉంది కాబట్టి m1 m2 ఆర్ ది రూట్స్. m1 m2 నథింగ్ బట్ ఏంటి, స్లోప్స్ ఆఫ్ ది టూ ట్యాంజెంట్స్ అనమాట. దీంట్లో 2 లైన్లు ఉన్నాయి కదా, ఆ 2 లైన్ల యొక్క స్లోప్సే m1 m2. అర్థమవుతుందా? m1 ప్లస్ m2 స్లోప్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్. ఇవి m1 m2 రూట్స్ అనుకున్నాము కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, మైనస్ b బై ఏ, మైనస్ ఆఫ్ మైనస్ 2x1 y1 కాబట్టి ప్లస్ 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ m1 m2 ఈజ్ కూడా c బై ఏ. c అంటే ఇక్కడ ఎంత, y స్క్వేర్, y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఓకేనా? ఓకే, ఇప్పుడు గివెన్ tangents are perpendicular. టూ tangents are perpendicular అని ఇచ్చాడు కదా, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవ్వాలి, -1 అవ్వాలి, అంతే కదా. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వాలి. దీని నుంచి m1 m2 ఎంత వచ్చింది, y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ వచ్చింది. దీని నుంచి m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది m1 m2నే, ఇది m1 m2, ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. హెన్స్ y1 స్క్వేర్ b స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఎంప్లాయిస్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని -1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. దీని ఇటువైపు తీసుకొచ్చేసండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. x1 స్క్వేర్ x1 y1 పాయింట్ దీని మీద ఉంది కాబట్టి లోకస్ ఆఫ్ ది, దేర్ఫోర్ లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్, లోకస్ ఆఫ్ point of intersection, points of intersection, point of intersection of perpendicular tangents to the hyperbola x square by a square minus y square by b square is equal to 1 is, ఈ పాయింట్లో x1 ప్లేస్లో x, y1 ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేయండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఈజ్ మైనస్ b స్క్వేర్. హెన్స్ ప్రూవ్. ఇదే ప్రూవ్ చేయమన్నాడు. అర్థమవుతుందా? ఇది క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటది,
షో దట్ ది యాంగిల్ బిట్వీన్ ది asymptotes show that the angle between the asymptotes of the hyperbola s is equal to 0. s is equal to 0 అంటే జనరల్గా గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కోనిక్ని మనం ఎస్తో డినోట్ చేస్తాం కదా. సర్కిల్ అయితే జనరల్ సర్కిల్, పారాబోలా అయితే జనరల్ పారాబోలా, స్టాండర్డ్ పారాబోలా, అలాగే ఎలిప్స్ అయితే స్టాండర్డ్ ఎలిప్స్ని మనం ఎస్ కింద తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టాండర్డ్ అంటే x² బై a² మైనస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1, -1 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుంది. దాన్ని స్టాండర్డ్ హైపర్బోలాని ఇక్కడ ఎస్ లాగా తీసుకోవాలన్నమాట. ఈజ్ 2 tan inverse b by a or 2 sec inverse e. Okay now, solution. Show that the angle between the asymptotes. Equations of asymptotes మనకు తెలుసు కదా. Equations of asymptotes ఏంటిది? x by a మైనస్ y by b ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్టోట్స్, రైటా? ఇప్పుడు మనం ఏం చేయాలి? షో దట్ ది యాంగిల్ బిట్వీన్ ద ఎసిమ్టోట్స్ ఆఫ్ ది హైపర్బోలా x² బై a² మైనస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ b by a అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనం x బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x బై ఏ మైనస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ x బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? y బై బి. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు దీని ఇటువైపు తీసుకెళ్ళిపోతే b బై ax అంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అంటే c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా. c అంటే c0 అంటే ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందని అర్థం. ఎసిమ్టోట్స్ ఎప్పుడు కూడా మనకి ఇవే కదా ఎసిమ్టోట్స్. ఇది హైపర్బోలా అయితే ఎసిమ్టోట్స్ ఇవే కదా, ఇదే కదా ఎసిమ్టోట్స్ అనుకున్నాం మనం. ఈ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎసిమ్టోట్ చూడండి. దీని ఈక్వేషన్ ఇది అనుకుంటే ఇదే. ఓకేనా? కాన్స్టెంట్ c ఉంది కదా, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా రాస్తే c 0 అయింది. ఎందుకని c 0 అయింది? ఈ లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి. ఆరిజిన్ నుంచి పాస్ అవుతే y ఇంటర్సెప్ట్ c 0 అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు m. ఇక్కడ m అంటే ఇది m ఈజ్ ఈక్వల్ టు b బై a అంటే స్లోప్ అనమాట. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు b బై a. m అని మనం ఎలా రాయొచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో tan థీటా ఈజ్ ఈక్వల్ టు b బై a. అర్థమందా? tan theta is equal to b by a. This implies theta is equal to tan inverse b by a. If 2 theta is the angle between the asymptotes, if 2 theta is the angle between the asymptotes, then angle between asymptotes 2 theta is equal to 2 tan inverse b by a. theta is equal to tan inverse b by a వచ్చింది కదా. బట్ 2 theta is equal ఎంత అవ్వాలి? 2 tan inverse b by a. అలాగే మనకి we know that sin secant square theta minus tan square theta is equal to 1. ఇది మనకు తెలుసుగా. అప్పుడు secant square theta is equal to ఎంత అవుతుంది? 1 plus tan square theta. This is equal to 1 plus
tan స్క్వేర్ థీటా అంటే tan థీటా ఈజ్ కూడా మనకి ఎంత వచ్చింది b/a అంటే tan స్క్వేర్ థీటా ఈజ్ కూడా ఎంత అనమాట b/a హోల్ స్క్వేర్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి 1 + b²/a². ఎల్సిఎం చేస్తే a² + b²/a². ఇది నథింగ్ బట్ ఏంటి ఈ స్క్వేర్ అంతే కదా. a² + b²/a² మనం ఏంటి ఈ స్క్వేర్ కదా అంటాం. అంటే c² θ = e² వచ్చింది. దిస్ ఎంప్లాయిస్ సీకెంట్ θ = ఎంత ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే θ = సీకెంట్ ఇన్వర్స్ ఈ అదవుతుందా. θ = సీకెంట్ ఇన్వర్స్ ఈ. నౌ యాంగిల్ బిట్వీన్ ది asymptotes 2θ అనుకున్నాం కదా. 2θ = sec ఇన్వర్స్ వచ్చింది. 2θ = ఎంత అవ్వాలి 2 sec ఇన్వర్స్ సీకెంట్ ఇన్వర్స్ ఈ. దిస్ ఈజ్ ద ఆన్సర్. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది కూడా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఇఫ్ ద లైన్ lx + my + n = 0 is a tangent to the hyperbola x² / a² - y² / b² = 1, then show that a² L² minus b² m² = n². అన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనం ప్రూవ్ చేస్తున్నాం. దీన్ని ఎలిప్స్లో కూడా మనం ప్రూవ్ చేసాం, అలాగే దీంట్లో పారాబోలాలో కూడా మనం ప్రూవ్ చేసాం. ఇఫ్ ద లైన్ lx + my + n = 0 ఈజ్ tangent to the hyperbola x² / a² minus y² / b² = 1, then show that a² L² minus b² m² = n². సొల్యూషన్లో given lx + my + n = 0 is tangent to x² / a² minus y² / b² = దీనికి tangent. This implies my = minus lx minus n అంటే y = minus l/m into x minus n/l. Here m = minus l/m, c = minus n/l. We know that tangency condition mx plus c be a tangent to is c square is equal to a square m square minus b square. y is equal to mx plus c అనే లైను ఈ హైపర్బోలాకి టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? c square is equal to a square m square minus b square. సిమిలర్గా దీన్నే కూడా మనం
ఎలిప్స్లో కూడా ప్రూవ్ చేసాం. ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే అది టాంజెంట్ కండిషన్ అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అయితే, కాబట్టి ఇక్కడ ఎం వాల్యూ సి వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సి అంటే ఎంత, మైనస్ ఎన్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ అంటే మైనస్ ఎల్ బై ఎం మైనస్ ఎల్ బై ఎం మైనస్ బి స్క్వేర్. ఇదేమవుతుంది, ఎన్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ కదా, ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏం ప్రూవ్ చేయమన్నాడు మనల్ని, ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ దిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్సిఎం చేసేయండి, బీ స్క్వేర్ ఎం స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. ఎన్ బై ఎం, ఇది ఎన్ బై ఎం ఎం స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేసి అనుకోండి, ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎన్ స్క్వేర్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నది, హెన్స్ ప్రూవ్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబరు 8. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఇది డబల్ స్టార్ క్వశ్చన్. టాంజెంట్స్ టు ది హైపర్బోలా x square by a square minus y square by b square is equal to 1. Make angles theta 1 comma theta 2 with the transverse axis of a hyperbola show that the point of intersection of these tangents lies on the curve lies on the curve 2xy is equal to k into x square minus a square when tan theta 1 plus tan theta 2 is equal to k. When tan theta 1 plus tan theta 2 is equal to k. Tangents to the hyperbola x square by a square minus y square by b square is equal to 1 makes angles theta 1 theta 2 with the transverse axis of hyperbola. Show that the point of intersection of these tangents lies on the curve 2x is equal to k into x square minus a square.
అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్యాంజెంట్స్ మనం లేకపోతే px1 y1 ఇందాకట్లాగా పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ అవి. ఇది మామూలు ట్యాంజెంట్స్, పర్పెండిక్యులర్ కాదు, ట్యాంజెంట్స్ అయితే ట్యాంజెంట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x1 y1 కామన్ x1 y1 అనుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ ఈ ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్ మీద ఉన్నట్టే కదా. ఇందాకట్లాగే మనం x1 y1 పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంఎల్లో వస్తే m1 m2 ఆర్ ది స్లోప్స్ కదా, దాని నుంచి సమ్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవుతుంది, m1 + m2 = ఎంత అవ్వాలి, m1 + m2 - b/a. m1 అంటే నథింగ్ బట్ ఏంటి, స్లోప్. m అంటే నథింగ్ బట్ tan θ కదా, అంటే m1 అంటే నథింగ్ బట్ tan θ1, m2 అంటే నథింగ్ బట్ అంటే tan θ2. అది దేనికి ఈక్వల్ అంటే kకి ఈక్వల్ అంటే, అర్థమవుతుందా. దాన్ని అంటే m1 + m2 సంథింగ్ -b/a ఏదైతే వచ్చిందో దాన్ని ఈక్వల్ టు kకి ఈక్వల్ చేసి మనం సింప్లిఫై చేస్తే వీ కెన్ గెట్ ది 2xy = k × x² - a² కరువు యొక్క ఈక్వేషన్ మనం వస్తుంది మనకి, అర్థమవుతుందా. సో అది ప్రొసెస్ సేమ్ ఇందాకట్లాగే లెట్ px1 y1 సొల్యూషన్, లెట్ px1, y1 be the point of intersection of tangents to hyperbola x² / a² - y² / b² = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇందాకట్లాగే సేమ్ ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ టు 1 విత్ స్లోప్ m, y = mx ± √a² m² - b². అంతే కదా మనకు తెలిసింది. ఇప్పుడు ఇందాక దీన్ని ఇలా తీసుకొచ్చేసాను, ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ tangents, hence పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్యాంజెంట్స్ కాబట్టి ఆ పాయింట్ దీని మీద ఉంటుంది కదా, y1 = mx1 ± √a² m² - b². mx1 ఇటువైపు తీసుకొచ్చేసామనుకోండి, y1 - mx1 ± √a² m² - b². ఓకే, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే y1 - mx1 2 స్క్వేరింగ్ చేస్తే ± పోతుందో, అలాగే స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, a² m² - b². ఇది a - b (2) ఫార్ములా ఎందుకంటే ఓపెన్ చేసేయండి, y1² m² x1² a² + b² - 2ab. 2ab అంటే 2x1 y1 m 2ab = దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసారనుకోండి, -a² m² + b² = 0. ఇక్కడ m కామన్ ఉంది కదా, m తీసేయండి, y1² ప్లస్ ఇప్పుడు పని చేయండి. ఇక్కడ ఏం చేస్తారండి, m² కామన్ తీసేసామనుకోండి, కామన్ తీస్తే x1² - a² × m².
మైనస్ 2x1y1 ఇక్కడ m ఇంకేం మిగిలింది y1² ప్లస్ b² y1² ప్లస్ b² ఈక్వల్ టు 0. ఇది చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంఎల్లో ఉంది, ఇందాకట్లకి సేమ్. కాబట్టి m1 m2 ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. హియర్ m1 కామా m2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత అవుతుంది? m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. మైనస్ b అంటే ఇక్కడ ఎంత? మైనస్ 2x1y1 బై c మైనస్ b బై a. a అంటే ఇది x1² మైనస్ a². మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 2x1y1 బై x1² మైనస్ a². ఇది m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్. ఓకేనా? m1 ప్లస్ m2. m1 ప్లస్ m2 నథింగ్ బట్ ఏంటి? స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ కదా, స్లోప్స్ ఆఫ్ ది ట్యాంజెంట్స్. కాబట్టి నౌ tan θ1 ప్లస్ tan θ2. ఎందుకంటే టూ ట్యాంజెంట్స్ యొక్క స్లోప్స్ ఇవి, అర్థమైందా? కాబట్టి ఒకదాని స్లోపు m1 అంటే tan θ1 కింద రాయొచ్చు కదా. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ అంటే tan θ, అంటే m1 అంటే నథింగ్ బట్ అంటే tan θ1 కింద రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x1y1 బై x1² మైనస్ a². బట్ గివెన్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? tan θ1 ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k అని ఇచ్చాడు. దేర్ ఫోర్ 2x1y1 బై x1² మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు k. This implies 2x1y1 is equal to 2x1y1 is equal to k into x1² minus a². ఈ x1y1 పాయింట్ దీని మీద కరువు మీద ఉంది కాబట్టి therefore locus of point px1 y1 is, ఇప్పుడు x1 ప్లేస్లో x రిప్లేస్ చేయండి, y1 ప్లేస్లో y రిప్లేస్ చేయండి. 2xy ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ a². దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రిజల్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో హెన్స్ ప్రూవ్, రైట్? ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఆఫ్ గివెన్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ hyperbola of given length of transverse axis. Transverse axis 6 whose vertex bisects the distance between the center and the focus. Find the equation of hyperbola of given length of transverse axis. Transverse axis length ఇచ్చాడు, దట్ మీన్స్ ఏంటి? ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a ఈజ్ కూడా 6 అని ఇచ్చాడు, అంటే a ఈజ్ కూడా 3 అవుతుంది. హూజ్ వర్టెక్స్ బైసెక్ట్స్ ది సెంటర్ బిట్వీన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ఫోకస్. ఓకే, ఫోకస్
ఫైండ్ ద ఈక్వేషన్ అడిగాడంటే మనకి ఏమేం కావాలి? ఇప్పుడు మనకి ఏ కావాలి, ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి. ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, ఓకే, బి వాల్యూ కూడా వస్తుంది మనకి. ఓకే, సొల్యూషన్ గివెన్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. టూ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3. ఏ వాల్యూ వచ్చింది. అండ్ హూజ్ వర్టెక్స్ బైసెక్స్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ఫోకస్. సెంటర్ అండ్ ఫోకస్ని వర్టెక్స్ బైసెక్ట్ చేస్తుంది కదా, అంటే అర్థం ఏంటంటే ఇది సెంటర్, ఇది ఫోకస్, వర్టెక్స్ ఇది ఏ విధంగా బైసెక్ట్ చేస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని బైసెక్ట్ చేస్తుంది. ఇది 0 నుంచి 0. ఇది ఏంటిది? దీని కోఆర్డినేట్స్ ఏంటి? ఫోకస్ ఎస్, ఇది ఏఈ కామా 0, ఇది 0 కామా 0. అర్థమైందా? ఇది దీని బట్టి కోఆర్డినేట్స్ ఏంటి? ఏ కామా 0. వర్టెక్స్ కాబట్టి ఇది ఏ కామా 0. వర్టెక్స్ 0 కామా ఫోకస్ అంటే సెంటర్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ని ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం ఎంత? 2a. ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ని ఇది ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఇది సెంటర్ సి అనుకోండి, సి నుంచి డిస్టెన్స్ మొత్తం ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది అంటే ఎక్కడ మధ్య ఉంది? ఇక్కడ నుంచి ఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ ఉండాలి. అంటే సిఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసుకోండి, గివెన్ వర్టెక్స్ bisects the distance between center and the focus. This implies అంటే అర్థం ఏంటి? సెంటర్ నుంచి ఫోకస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అనమాట? 2a అనమాట. ఇక్కడ నుంచి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ ఏ. వర్టెక్స్ బైసెక్ట్ చేస్తుందంటే అర్థం ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఏ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏ అయ్యి ఉండాలి. బైసెక్ట్ మీన్స్ ఏంటంటే సకానికి మధ్యలో డివైడ్ చేస్తుందని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ అయితే ఇక్కడ నుంచి కూడా ఇక్కడ డిస్టెన్స్ ఏ అయ్యి ఉండాలి. దట్ మీన్స్ 2a ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఇక్కడ నుంచి సిఎస్కి డిస్టెన్స్ ఎంత? ఏఈ. ఒకసారి లేదంటే రాసుకోండి. సిఏ వర్టెక్స్ని మనం ఏమంటాం? సిఏ. టూ టైమ్స్ ఆఫ్ సిఏ ఈజ్ ఈక్వల్ టు సిఎస్. దిస్ ఎంప్లాయిస్ 2 టైమ్స్ ఆఫ్ సిఏ అంటే ఎంత? డిస్టెన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ అంటే ఎంత? ఏఈ. ఏ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమవుతుందా? ఈ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. నౌ ఎసెంట్రిసిటీ మనకు తెలుసు కదా, ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, నౌ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత? 9. 3 స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 1. 9 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 ఎంత? 3. 3 9 జార్ 27. బీ స్క్వేర్ వచ్చింది, ఏ స్క్వేర్ మనకి 9. నౌ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ 9. బీ స్క్వేర్ అంటే 27 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. ఓకేనా?
ఇది క్వశ్చన్ నెంబరు 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 10. ఈ 10 క్వశ్చన్స్ చేయండి. 4 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.